నంద్యాల ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మహోత్సవము 2025 నంద్యాల టౌన్ హాల్ నందు జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతా నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాల నుంచి ప్రాణాలు కాపాడుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ నంది బాలోత్సవం ప్రోగ్రామ్ లో మన నంద్యాల జిల్లా నుంచి టౌన్ నుంచి స్కూల్ పిల్లలంతా ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. కాబట్టి ఈ సందర్భంలోనే పిల్లలకంతా రోడ్డు సేఫ్టీ గురించి, అంటే రోడ్లో మనం ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలియజేయడానికి మేము ఈ చిన్న కార్యక్రమం కూడా పెట్టుకున్నాము. దీనికి ముఖ్య కారణం ఏమంటే ఈ నెల కూడా మనకు రోడ్డు భద్రతా మాసోత్సవం అని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. దాని ప్రకారము ప్రతి భారతదేశంలో ఉండే ప్రతి స్టేట్ లో కూడా ఈ మాసోత్సవం, రోడ్డు భద్రతా మాసోత్సవం అని చెప్పి జరుగుతుంటుంది. ఈ ఫిబ్రవరి 16 వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మేము మిమ్మల్ని ఈ కోరిక కోరి ఇక్కడ కూడా వచ్చిన పిల్లలకి రోడ్డు సేఫ్టీ భద్రత గురించి చెప్దామని చెప్పి నిర్ణయించి, యాక్సిడెంట్లలో ఎంతమంది చనిపోతున్నారు అనేది చాలా మందికి అవగాహన లేదు. ఎన్ని ప్రమాదకరమైన జబ్బులు వచ్చినా చనిపోయిన దానికంటే ఈ రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. మన భారతదేశంలో 2024లో రోడ్డు సేఫ్టీలో ఈ రోడ్డు మినిస్ట్రీ వాళ్ళు తీసుకున్న డేటా ప్రకారము ప్రతి గంటకు 55 యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అలాగే 20 మంది చనిపోవడం జరుగుతుంది. అంటే ఎంతమంది ఈ రోడ్డు ప్రమాదాల్లో చనిపోవడం అనేది జరుగుతుంది అనేది మనకు పిల్లలకు బండి ఇచ్చేటప్పుడు, అంటే 18 ఏళ్ళ మైనర్లు అని కాదు, 18 ఏళ్ళు దాటిన తర్వాత ఇచ్చిన పిల్లలకు కూడా మనము తగిన జాగ్రత్తలు చెప్పాలి. ముఖ్యంగా బండి నడిపేటప్పుడు కంపల్సరీ ఇప్పుడు మనకు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారము మోటార్ సైకిల్ నడిపేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ తప్పకుండా ధరిస్తే మనకు పొరపాటున ప్రమాదం జరిగినప్పుడు మనకు దెబ్బలు తగలకుండా, మన తలకి ఎటువంటి గాయం కాకుండా కాపాడడం అనేది పిల్లలకు కూడా ఈ రోడ్డు యొక్క అవగాహన కార్యక్రమము చిన్న వయసు నుంచే వీళ్ళు దీని మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే రేపు పొద్దున ఫ్యూచర్ లో ఈ ప్రమాదాలు జరిగే అవకాశం అనేది తక్కువైపోతుంది. మన స్కూల్ టీచర్లకు కూడా మేము విన్నవించుకునేది ఏమంటే, మీ స్కూళ్ళల్లో కూడా ప్రతి వారానికి ఒకసారి రోడ్డు సేఫ్టీ గురించి మీరు ఒక మీటింగ్ ఆర్గనైజ్ ఒక క్లాస్ మాదిరిగా తీసుకోండి. పిల్లలకు చిన్న చిన్న రూల్స్ చెప్పండి. మన కంటి ముందు కనబడే నేరాలు, అంటే మనం చేసే తప్పిదాలు అవి చెప్తే వాళ్ళకు చిన్న వయసు నుంచే మనం రోడ్డుకి ఎడం వైపు నడవాలి, సిగ్నల్ పడినప్పుడే మనం బండి ముందరికి తీసుకొని పోవాలి, రెడ్ సిగ్నల్ పడినప్పుడు బండి ఆగాలి, ఈ ఫోన్ మాట్లాడుకుంటా బండి నడపకూడదు, కార్లో నడిపేటప్పుడు సీట్ బెల్ట్ వేసుకోవాలి, తాగి బండి నడపకూడదు అనే చిన్న చిన్న పాయింట్స్. ఇవన్నీ చిన్న పిల్లలకైనా కూడా వాళ్ళ మనసులో వాళ్ళకు అర్థం అవడం జరుగుతూ ఉంటుంది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్